గ్రహాల కదలికల వల్ల సంతానంలో మార్పులు రావడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? గ్రహణ సమయంలో కలవకూడదని స్ట్రిక్ట్గా చెప్పారు. తనిఖీలు అయ్యే రాశి ఏంటో చెప్పగలరా? సో మీకు అది ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ కెరియర్కి ఏ రాశి బెస్ట్? ఆస్ట్రాలజీ, స్టడీ ఆఫ్ స్టార్స్, స్టడీ ఆఫ్ ప్లానెట్స్, స్టడీ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్. సృష్టిలో ఒక లా ఉంటుంది, నువ్వు వేధిస్తే నీకు అది తిరిగి వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్. ఈరోజు మన ముందు తేజ కుమార్ గల్ల గారు ఉన్నారు. సో ఈయనకి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 25,000+ కేసెస్ సాల్వ్ చేశారు. అండ్ యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో ఇలా చాలా కేసెస్ సాల్వ్ చేస్తూ. సో వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్కాస్ట్ తేజ. హాయ్ అస్మా, ఈరోజు ఇక్కడ మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో తేజ గారు, ఎలా మీరు ఈ ఆస్ట్రాలజీ జర్నీలోకి వచ్చారు? ఆస్ట్రాలజీ జర్నీ నాకు చిన్నప్పటి నుంచే ఈ జర్నీ స్టార్ట్ అయింది. వితౌట్ మై నోటీస్, వితౌట్ మై నాలెడ్జ్, నాకు తెలియకుండానే మా గురువుగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మిక గ్రంథాలంటే పిచ్చి. వాటిని చదవాలన్న ఆశ, వాటి లోతులు తెలుసుకోవాలన్న ఒక జిజ్ఞాస, ఇవి నన్ను జ్యోతిష్యం వైపు తీసుకొచ్చాయి. వదిలేశాను, నేను నేర్చుకొని తర్వాత వదిలేశాను. నేను తెలుగు టీచర్ అవుదాం అనుకున్నాను, తెలుగు మంచి బుక్స్ రాద్దాం అనుకున్నాను. నవ్ ఐఎమ్ డూయింగ్ దట్. బట్ ఎప్పుడైతే నేను మెడిసిన్కి వచ్చానో ఇవన్నీ చెయ్యలేమో ఏమో అని చెప్పి మొత్తం అంతా ఆపేశాను. అలా ఆపేసినప్పుడు హోమియోపతియే మళ్ళీ నాకు ఆస్ట్రాలజీని పరిచయం చేసింది. సో మళ్ళీ నేను పుస్తకాలు రాయడానికి, ఆధ్యాత్మిక గ్రంథాలపై నా రీసెర్చ్ని కంటిన్యూస్ చేయడానికి, ఇవన్నిటికీ కూడా నాకు హోమియోపతి దారి చూపించింది. సో ఐ ప్రౌడ్ టు బీ హోమియోపత్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ అన్ ఆస్ట్రాలజర్. సో తేజ, అసలు మీ ఆస్ట్రాలజీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇది చాలా నాకు కూడా ఒక సర్ప్రైజింగ్గానే ఉంటుంది. అండ్ నేను ఒక 2015లో ఫస్ట్ టైం మా గురువు గారిని కలిశాను. అండ్ ఆవిడ నాకు చెప్పింది ఏమిటంటే, ప్రకృతి అంతా కూడా కనిపించేది ఒక దృక్పథం, చూడగలిగితే అందులో అంతర్గతంగా, అంతర్లీనంగా ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి అని చెప్పారు. నేను అడిగాను, ఏ విధంగా చూడాలి అని. కనులు తెరిచి చూస్తే నీకు ఉన్న విషయం ఏంటో కనిపిస్తుంది, కనులు మూసి చూస్తే అందులో ఉన్న తత్వం కనిపిస్తుంది అని. అప్పుడు ఆవిడ నాకు చెప్పినది, జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎంతోమంది మహాత్ములు ఈ విధంగా దర్శించారు అని. నాకు ఆధ్యాత్మిక గ్రంథాలంటే చాలా చాలా ఇష్టం. సో ఆ బుక్స్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఆస్ట్రాలజీ క్లాసెస్కి వెళ్ళాను. మా గురువు గారు శ్రీనివాసాచార్యులు, ఇక్కిరాల శ్రీనివాసాచార్యులు. ఆయన నాకు చాలా ప్రేమతో అర్థమయ్యే విధంగా జ్యోతిష్యం చెప్పారు. అండ్ మా మేడం, నేను గురువుగా చెప్పే బాలగారు, ఆవిడ మొట్టమొదటిగా నాకు ఈ జ్యోతిష్యం అనే పాఠాలు చెప్పారు. ఆవిడ ద్వారానే ఈ జ్యోతిష్యం నాకు ఎంటర్ అయింది. అయితే నా ప్రాక్టీస్కి వచ్చేసరికి అలా కాదు, నేను మొత్తం వదిలేశాను. నేర్చుకోవడం వరకు బాగుంది, నాకు పుస్తకాలు అర్థం కావడం కోసమే కదా, మన సనాతన గ్రంథాల్లో ఏదుంది, లోతైన విషయాలు ఏమున్నాయి, వాటి కోసం కదా చదువుకున్నాను, నాకు అర్థమవుతున్నాయని ఆపేశాను. కానీ ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్ జరిగింది. ఒక స్మాల్ డిస్కషన్ నాకు మా ఫ్రెండ్కి. ఆ డిస్కషన్లో అనుకోకుండా ఒక ప్రిడిక్షన్ బయటకు వచ్చింది. ఆ ప్రిడిక్షన్ వాడు ప్రూవ్ చేయమన్నాడు. నువ్వు చెప్తే సరిపోతుందా, నాకు చూపించు అన్నాడు. అప్పుడు నేను ఆ హరోస్కోప్ వేసి నేను ఏదైతే కాంబినేషన్ చెప్పానో వాడి డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్గా అదే డిగ్రీలో అదే కాంబినేషన్ చూడడంతో వాడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ సర్ప్రైజింగ్ మూమెంట్ నాకు ఆస్ట్రాలజీ వైపు తీసుకొచ్చింది. సో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ జర్నీ. సో ఆస్ట్రాలజీ అంటే ప్లానెటరీ మోషన్స్, బర్త్ చార్ట్స్ ఇలాంటివే ఉంటాయి కదా. సో అసలు ఆస్ట్రాలజీ ఫండమెంటల్స్ ఏంటి? ఆస్ట్రాలజీ, స్టడీ ఆఫ్ స్టార్స్, స్టడీ ఆఫ్ ప్లానెట్స్, స్టడీ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్. మనందరికీ తెలిసినటువంటి అర్థం ఇదే. అయితే నక్షత్రాలు కేవలం మనిషి పైన మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నక్షత్ర మండలంలో మనకి ఇప్పటి వరకు దర్శనమిచ్చినటువంటి నక్షత్రాలు 27. అందులో అభిజిత్ నక్షత్రం కూడా ఉంటుంది. ఈ నక్షత్రాల యొక్క ఈ ప్రభావం చంద్రుని పైన, చంద్రుని ద్వారా భూమి పైన అందుతుంది.
ఏ విధంగా అయితే మన స్వభావాలు, మన చుట్టూ ఉన్నటువంటి అనేక స్వభావాలు ఉంటాయి, ఆ స్వభావాలు మన మైండ్ ద్వారా మనలోనికి ఎంటర్ అవుతాయి, మన ద్వారా వ్యక్తం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర మండలం ద్వారా వచ్చినటువంటి ఆ నక్షత్ర కాంతి కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు, చంద్రుడి ద్వారా దిగి అక్కడి నుంచి ప్రతి 3 నక్షత్రాలకి కూడా ఒక గ్రహాధిపతి ఉంటారు. ఆ గ్రహాధిపతుల ద్వారా నక్షత్రాల యొక్క ఎనర్జీ, నక్షత్రాల నుంచి గ్రహాలకి, గ్రహాల నుంచి చంద్రునికి, చంద్రుని నుంచి భూమికి అంది, భూమి యొక్క కుండలిని శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ఆ శక్తి ప్రవేశించి మనలో ఈ శరీరంలో కూడా గ్రహమండలాలు ఉంటాయి. ఇప్పటి వరకు తెలుసుకోలేదు. ప్రతి సెల్లోని కూడా యూనివర్స్ యొక్క ప్రతిబింబం ఉంటుంది. అలానే ప్లానెట్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ కమాండ్ ఇక్కడ ఇవి అందుకుంటాయి. అయితే ప్రతి యూనివర్స్ ఒకలా జరగవు కదా, ప్రతి యూనివర్స్ ఒకలా నడవదు కదా, దేనికి దానికి ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అలానే మనిషి పుట్టిన లగ్నం బట్టి ప్రతి ఒక్కరి జాతకం కూడా మారిపోతూ ఉంటుంది. అలా జ్యోతిష్యాన్ని అర్థం చేసుకునే లోతు బట్టి అది ఎంత గొప్ప శాస్త్రమో మనకు అర్థమవుతుంది. సో మీరు చెప్పిందే ఈ హోమియోపతిలో కూడా ఉంటుంది కదా. ఈ విధంగా చూసుకుంటే జ్యోతిష్యము ఎంతవరకు చూడగలదు, హోమియోపతి ఎంతవరకు చూడగలదు అని మనం చెప్పుకున్నాం. నక్షత్ర మండలాల నుంచి గ్రహాధిపతుల ద్వారా చంద్రునిపైకి దిగి చంద్రుడి నుంచి మనకు దిగుతుంది, మన భూమి మీదకి దిగుతుంది అని చెప్పి, భూమి నుంచి మనిషికి దిగుతుంది, మనిషిలోనికి దిగి మనిషి నుంచి మనిషి యొక్క మనస్సుకు దిగుతుంది. ఇక్కడి నుంచి అర్థం చేసుకోవడానికి కేవలం మన సైకాలజీ సరిపోదు, అక్కడ హోమియోపతి అవసరం. మనిషిలోకి దిగినటువంటి ఈ స్వభావాలు ఎలా వ్యక్తమవుతున్నాయి అనేది మన హోమియోపతిలో దర్శనం అవుతుంది ప్రతి కోణం కూడా. ఎందుకంటే అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్ అర్థం చేసుకోవడం కోసం ఆస్ట్రాలజీ ఒక లెవెల్ వరకు మనకు అర్థం చెప్తుంది, అక్కడి నుంచి హోమియోపతితో మాత్రమే ఇంకా వివరంగా మనకు అర్థమవుతుంది. సో రెండు వేరు శాస్త్రాలుగా మనం చూడడం కన్నా ఒకటి కొంతవరకు మానవ జీవితాన్ని అర్థం చెప్పేది, మిగతాది కొంతవరకు మానవ జీవితాన్ని అర్థం చెప్పేది. సో ఈ రెండు శాస్త్రాలని కంబైన్ చేసి మనం కానీ పరిపూర్ణమైనటువంటి అర్థం తెలుసుకుంటే మనం దేనిలోనైనా సరే ఒక మంచి అవగాహనకు చేరుకోవచ్చు. సో ఆస్ట్రాలజీ అండ్ హోమియోపతి ఆర్ కో సైన్సెస్. సో ఆ ఇండివిజువాలిటీ మీరు చెప్పింది కూడా ఈ హోమియోపతిలో ఉంటుంది అండ్ ఆస్ట్రాలజీ కూడా సేమ్ అనిపించింది నాకైతే. నడిపించే శక్తి ఒకటి అయినప్పుడు దాని యొక్క ఇప్పుడు విత్తనం ఒకటైతే పళ్ళు వేరే కావు, అలా నడిపించే శక్తి ఒకటి కాబట్టి దాని యొక్క ఫిలాసఫీ మనం వివరించుకునే విధానాలు వేరు కావచ్చు, కానీ దానిలో అండర్ గ్రౌండ్లో అండర్లైన్లో దాని కింద నడిపించే శక్తి ఒక్కటే. సో చాలా మందికి రాశి ఫలకాలని రోజు రోజుకి చేంజ్ అవుతాయి, లేదంటే వేరీ అవుతాయి. సో ఇది నిజమేనా లేదంటే ఏంటి అనేది. అయితే ఇక్కడ రాశి ఫలాలు, రోజు చెప్పే దిన ఫలాలు నిజమా కాదా అనేది ఒక ప్రశ్న మనకి. ఇవి నిజంగా చెప్పొచ్చా అనేది ఒక ప్రశ్న. మొదట ఇవి నిజమా కాదా, అలా చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మనం చెప్పేది గ్రూప్స్, అంటే కొన్ని లక్షల మంది జాతకాలని మనం రాశులుగా వర్గీకరించి ఆ రోజు మనకి జరుగుతున్నటువంటి ఆ ప్లానెటరీ మోషన్స్ వలన, ఆ ప్లానెటరీ మూమెంట్స్ వలన, చేంజెస్ ఇన్ ప్లానెటరీ పొజిషన్స్ వలన ఏవేవి చేంజెస్ వస్తాయని చెప్పి మీకు కేవలం పైన చెప్పేవి మాత్రమే రాశి ఫలాలు. ఇవి అందరూ ఒకేలా చెప్పరు కదండి అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఒక్కొక్కరి దృక్పథం ఒకటి. కొంతమంది ప్రాక్టీస్ అవ్వకుండానే, చూడకుండానే కేవలం ఆల్రెడీ ముందు ఉన్నటువంటి ప్రిడిక్షన్స్ కొన్ని తీసుకొని అవే రీక్రియేట్ చేస్తారు, రిపీట్ చేస్తూ ఉంటారు. నిజానికి ప్రతిరోజు ఒక కొత్త రోజే. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిరోజు ఒక రోజు పెంచుకుంటూ తన వయసులో ముందుకు ఎలా సాగిపోతుందో సృష్టి కూడా ముందుకు సాగిపోతూ ఉంటుంది. సాగుతూ ఉన్నప్పుడు మార్పు సహజం. ఆ మార్పు సృష్టిలో వస్తుంది అని అంటే మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. సో ఖచ్చితంగా దినఫలాలు అనేవి నిజమే, కానీ నిజంగా చెబుతున్నారా అంటే కొందరు నిజంగా చెబుతారు, కొందరు వాటిని ఉపయోగించుకుంటారు అంతే. సో మనం ఎలా అది తెలుసుకుంటాం, లైక్ వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది? ఇది కేవలం రాశి ఫలాలను బట్టి తెలుసుకోవడం కష్టమే. ఎందుకంటే ఒక మనిషి జాతకాన్ని ఒక రాశిలో చెప్పబడే 5-6 లక్షణాలు మనకు కావచ్చు, ఎక్కువగా ఏం చెప్పరు. ఈరోజు అదృష్టం ఏమిటి, ఈరోజు ఎట్లా ఉన్నది, ఈరోజు మీకు శుభమా అశుభమా ఇంతవరకే చెబుతారు. అయితే దాన్ని బట్టి అందరికీ అవి చాలా వరకు
70% అందరికీ అప్లికేబుల్ అనుకుంటారు. కానీ ఇండివిజువలైజేషన్కి పనికిరాని ఒక రాశి ఫలాలు కేవలం మనకి ఒక మంచి గుడ్ హోప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, మన డేని శుభంగా స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రాశి ఫలాలు పాజిటివ్గా చెప్పుకోవడం మంచిది అంటాను నేను. ఇండివిజువలైజేషన్ చేసినటువంటి చార్ట్ అయితే ప్రతి విషయం కూడా చెప్పుకోవడం మంచిది. రాశి ఫలాల వరకు శుభము అనేటువంటి విషయాలే చెప్పుకోవాలి, ఎందుకంటే అందరూ తమ యొక్క రోజు మంచిగా స్టార్ట్ అవ్వాలని దినఫలాలను చూసుకుంటారు. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పడం వరకు ఓకే, కానీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడు అవి జరగాలని లేదు, కానీ మనుషులు జరుగుతాయని తీసుకొని భయపడితే దానివల్ల నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి. అదే మన కంప్లీట్ చార్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఆ పర్సన్దే కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా దానికి మంచి చేసిన వాడమే అవుతాం ఒక జ్యోతిష్యం. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్తే వాళ్ళకి ఇంకా భయం వచ్చి ఇంకా హోప్లెస్గా మారే ఛాన్సెస్ ఉంటాయి కదా. నెగిటివ్ ఆస్పెక్ట్ రైట్, ఈ నెగిటివ్ చెప్తామని చెప్పి ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ సైన్స్ దట్ విల్ కంపెల్ సంథింగ్ టు హ్యాపెన్. ఇది ఇలాగే జరుగుతుందని కాదు, ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పి సృష్టి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ లైఫ్ మీద ఎలా ఉంటుందని చెప్పేది జ్యోతిష శాస్త్రం. సో నీకు ఇలా ఉంటుందని ఒకరు చాలా గట్టిగా చెప్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే టెన్షన్ ఏముంది? ఇది ఇలాగా ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది అనేది ఎక్కడా ఉండదు జ్యోతిష శాస్త్రంలో. నువ్వు వెళ్తున్నటువంటి నీ జీవితాన్ని ఇలా తీసుకువెళ్తున్నాయి గ్రహాలు, ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అయినా ఈ రకంగా నువ్వు వెళ్ళు, ఈ సమస్యలు నీకు తగ్గుతాయి అని చెబితే అప్పుడు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా వాడికి పాజిటివే జరుగుతుంది, కానీ నెగిటివ్ ఎక్కడ జరుగుతుంది? సో కానీ వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి బాధపడితే, ఎస్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి బాధపడితే అసలు అలా చెప్పేవాడిని అనాలి. మనిషిని గైడ్ చేయమనే ఈ శాస్త్రం ఉంది. మనిషికి రక్షణనివ్వు, హోప్ ఇవ్వు, అండ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. చెడు ఉంటే చెడు చెప్పు, కానీ దాని తరుణోపాయం కూడా ఇచ్చారు. కేవలం కూడా సమస్య చెప్పి ఊరుకోలేదు జ్యోతిష్య శాస్త్రం. ప్రతి సమస్యకి ఒక రెమెడీ చెప్పింది, ఒక పరిష్కారం చూపించింది. పరిష్కారాలు ఉన్నప్పుడు భయపడ్డం దేనికి? సో భయం అనే కాన్సెప్ట్కి ఇక్కడెక్కడా తావులేదు. రైట్. అవును. సో ఆస్ట్రాలజీలో చాలా మిత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో మాంగలిక దోషం, రాశి, ఇవేంటి అసలు? రాహు కేతు అని చెప్పి మాంగలిక్ దోషం రైట్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారి యొక్క లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఇందులో తెలిసేది. సో మనకంట ముందే మనల్ని ప్రకృతి పసిగడుతుంది అనేది నమ్ముతారా మీరు? రైట్. సో జాతక ప్రభావాల చేత ఇద్దరి జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే గ్రహాల ద్వారా మనసు బుద్ధి అన్నీ కూడా డెవలప్ అయినాయి, మన శరీరంతో సహా ప్రతిదీ కూడా వాటి యొక్క అండర్లో డెవలప్ అయినప్పుడు అవి జడ్జి చేస్తున్నాయి. రెండు జాతకాలు కలిస్తే మంచి జరుగుతుంది, కొన్ని కలిస్తే జరగవు అని చెప్పి. నేను గుడ్డిగా నమ్మమనడం లేదు, ఇలా జరుగుతాయి కాబట్టి మొదటిగా చూసుకో. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఎందుకు కుదరదని చెప్తుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కేవలం కుదరదని చెప్పి ఊరుకోవడం లేదు, అక్కడ ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే వారి యొక్క కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది, ఒకరికి ఒకరు ఒబీడియంట్గా ఉంటారా, ఒకరితో ఒకరు ఎనర్జీస్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ దే ఇన్వాల్వ్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్షిప్, దాంపత్య జీవితంలోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. సో వారి యొక్క ఎనర్జీస్ అనేవి ఒకరికొకరు షేర్ అవుతాయి. ఇలా షేర్ అయినప్పుడు ఇంబ్యాలెన్స్ మనం చెప్పే వైటల్ ఫోర్సే. మన వైటల్ ఫోర్స్ కేవలం ఒక చిన్నదానికే ప్రభావితం చెందుతుంది అన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకొని మరో జీవితాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చే పుణ్యకార్యంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీ షేర్ అవుతాయి. సో ఎనర్జీ సిస్టమ్ మీద మాట్లాడి ఈ జ్యోతిష శాస్త్రంలో మాంగలిక్ దోషం అంటే కొన్ని ఎనర్జీస్కి ఫ్రీక్వెన్సీ సరిపోదు, వాళ్ళు కలవద్దు, ఎందుకంటే వాటి వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి, దాన్ని సరిచేసుకునే పరిష్కారాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. సో మాంగలిక్ దోషం అనేది నిజమే, అయితే అది చాలా వరకు కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. మహా తీవ్ర స్థాయి ఉండి అస్సలు ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వట్లేదు, 8 కాంబినేషన్ వస్తుంది, 9 కాంబినేషన్ వస్తుంది, వీరి యొక్క కంపాటిబిలిటీ స్కోర్ 8, 9, 10, 11, 12 ఇలా 18 వరకు వచ్చినంత వరకు ఆపమంది శాస్త్రం. నేనేమంటానంటే 23 వచ్చే వరకు ఆపండి, బికాస్ మీ యొక్క లైఫ్ అరేంజ్ మ్యారేజే కదా. లైక్ 23 అంటే లైక్ 23 కంపాటిబిలిటీ 36 ఉంటాయి, 36 పాయింట్లకు ఉన్నప్పుడు
ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మినిమం 23 పాయింట్లు కానీ సరిపోయినట్టయితే మీ వివాహ జీవితం బాగుంటుంది. ఓకే. మీ మనసులు కరెక్ట్గా కలుస్తాయి, మీ అభిప్రాయాలు కలుస్తాయి, ఇవన్నీ కలిస్తే హ్యాపీగా ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒకరు ఉంటారు. అయితే మీరు బాగా ఇష్టపడుతున్నారు, అలాంటప్పుడు దెర్ ఈజ్ రెమెడీస్. మీరు ఇష్టపడుతున్న వాళ్ళని విడిపోమని చెప్పడం లేదు. మరి 18 లేదా 17 16 వస్తే నేనే చెప్తాను, అమ్మా ఇది కుదరదు, తర్వాత సమస్యలు పడతారు, ఇప్పటికి ఇది ఉండొచ్చు, తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి అని చెప్పొచ్చు. కానీ ఈ 23 అలా వచ్చాయి అనుకోండి, అక్కడ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. 23 అలా వస్తాయి, 18 కిందన వస్తే భయపడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే జడ్జి చేస్తారు. ఒక్కొక్క లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ బట్టి మాత్రమే మనం జడ్జి చేయాలి. సో వేరే రిలీజన్స్లో ఆస్ట్రాలజీ చూడకుండా పెళ్ళిళ్ళు చేసేస్తారు. సో వాళ్ళ లైఫ్లో కూడా కొంతమంది బాగున్నారు, దాని గురించి ఏమంటారు? లైక్ చాలా మంది బాగున్నారు కదా. రైట్. అండ్ రిలీజియన్, ఆస్ట్రాలజీ ఈ రెండు కూడా ఎక్కడ రెండు సంబంధించినవి కాదు. యుఎస్, యూకే వీటిలో చూస్తే మనం ఏముంటుంది, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంటుంది. బాబిలోనియన్ కంట్రీస్ మనం చూసుకుంటే బాబిలోనియన్ ఆస్ట్రాలజీ ఉంటుంది, కబాలిస్టిక్ ఆస్ట్రాలజీ ఉంటుంది, చైనాలో చైనీస్ ఆస్ట్రాలజీ ఉంటుంది, ఇండియాలో వేదిక్ ఆస్ట్రాలజీ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో న్యూమరాలజీ ఉంటుంది. సో భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేసి ముందుకు వెళ్ళమని ప్రతి రిలీజియన్లో కూడా చెప్పబడింది. అయితే ఐ వోంట్ సే దట్ రిలీజియన్ సేస్ ఇట్. మతం చెప్పిందా నన్ను? ఆ మతంలో పుట్టిన మహాత్ములు కావచ్చు, ఆ ప్రదేశంలో పుట్టిన మహనీయులు కావచ్చు, ఈ దర్శనాలను చేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఆస్ట్రాలజీ ఇస్ ట్రూ అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. నీకు అనుభవం వస్తే మీరు నమ్ముతారు, నాకు అనుభవం వస్తే నేను నమ్ముతాను. అనుభవం ఎప్పుడు వస్తుంది అనేది మనం అనుభూతి చెందడం మొదలు పెడితే అనుభూతి వస్తుంది, అనుభవం కూడా. అనుభవం ఎలా చెందుతారు? కేవలం లైక్ ఒక మనిషి అస్సలు నమ్మని వాళ్ళు అసలు ఆ అనుభవం ఎలా చెందుతారు? అసలు నమ్మను అనేవాడికి అనుభవం అనేది అవసరం లేదు. నమ్ముదాం అనుకునేవాడికి ఈ శాస్త్రాన్ని చదివినా, శాస్త్రాన్ని అర్థం చేసుకున్నా, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం లోతుగా అధ్యయనం చేసినా ఈ అనుభూతి వస్తుంది. ఎందుకంటే మనం ప్రకృతితో మనం కలిసిపోయాం, ప్రకృతిలో మనం భాగం. ప్రకృతిని నడిపించే ఒక శక్తిని ప్రకృతిలో భాగమైన మనం ఎక్స్పీరియన్స్ అవ్వకపోవడం ఉండదు. మనం ఒప్పుకోవడమా అని మాత్రమే ఉంటుంది. రైట్. సో మనం ఒప్పుకోవాలంటే మనం కళ్ళు తెరిచి చూడాలి, నిజాన్ని నిజంగా యాక్సెప్ట్ చేసే ఆ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫిక్స్డ్ ఐడియాస్ ఉండకూడదు, ప్రిజుడైజ్డ్గా ఉండకూడదు. సో నేను ఖురాన్ చదివినప్పుడు కూడా నాకు ఇలానే ఉంటుంది, కొంచెం లైక్ యారగెంట్గా ఉంటారు. వాళ్ళకి ఏది వినిపించదు, ఏది కనిపించదు, దే ఆర్ బ్లైండ్ అని. సో ఐ థింక్ ఆ మెంటల్ లెవెల్లో వాళ్ళు చూడలేరు, వినలేరు అని దాని మీనింగ్ వస్తూ ఉంటుంది అనిపిస్తుంది. జ్యోతిషి శాస్త్రానికి మించిన శాస్త్రం యోగ శాస్త్రం. యోగ శాస్త్రాన్ని అనుభూతి చెందే శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. అది ఖురాన్ అయినా, బైబుల్ అయినా, భగవద్గీత అయినా ఎంతో కొంత ఆ యోగానుభవాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తాయి. సో జ్యోతిష్యానికి మించి ఉంటాయి అవి. వాటి లోతులను అర్థం చేసుకోవడం జ్యోతిష్యం. సో మనం ఆ ఇన్డెప్త్ గ్రంథాలు చదివినప్పుడు మనకి తెలియకుండానే ప్రకృతితో మనం కలిసిపోతాం, ప్రకృతిలో మనం ఒకటైపోతాం, ప్రకృతిలో ఉన్న ఆ శక్తిని అనుభూతి చెందడం జరుగుతుంది. సో ఆస్ట్రాలజీ అర్థం చేసుకోవాలంటే మన పురాణ గ్రంథాలు, ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఏ గ్రంథమైనా మన ఆధ్యాత్మిక శాస్త్రాలను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన ఆస్ట్రాలజీ అనే దాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మన జీవితమే జ్యోతిష్యం. మనకి ఎలా ఇండిపెండెన్స్ ఉంటుందో గ్రహాల శక్తుల నుంచి మనం ఇండివిజువల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు మన లైఫ్ని. అవేపీ ఆపవు. మనం చేసే ప్రతిదానికి రిజల్ట్ని నేచర్ ఎట్లా ఇస్తుంది అనేది మనకు చెప్పే ఒక సిస్టమే ఆస్ట్రాలజీ. ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ విచ్ సేస్ హౌ ఇట్ రిజల్ట్స్ ఫర్ యువర్ యాక్షన్స్. సో మనం రైట్ యాక్షన్ చేస్తే కర్మ అనేది రైట్గానే మనకి దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ ఉంటుందా? యద్భావం తద్భవతి. మనం ఎలా చూస్తామో, ఎలా చేస్తామో, ఏమనుకుంటామో అదే జరుగుతుంది. సృష్టిలో ఒక లా ఉంటుంది, నువ్వు వేధిస్తే నీకు అది తిరిగి వస్తుంది.
రైట్. అవును. అండ్ లైఫ్, ఆత్మ, పునర్జన్మ ఇవన్నీ కూడాను చాలా పెద్ద ప్రశ్నలు. జ్యోతిష్యానికి మించి యోగ శాస్త్రంలోకి మనం వెళ్తే వాటి యొక్క అధ్యయనం బాగుంటుంది. నిజంగా నేనైతే ఒప్పుకుంటాను పునర్జన్మ ఉంటుంది అని. ఎందుకంటే ప్రతి మనిషి ఒకలా ఉండడు. కొంతమంది ఎవల్యూట్ అయి ఉంటారు, కొంతమంది కాస్త తక్కువ ఎవల్యూషన్లో ఉంటారు. ఈ ఎవల్యూషన్కి కారణం ఏమిటని ఎక్కడైనా చెప్పబడిందా? ఒక్కసారే పుట్టినటువంటి 100 మందిలో ఒక్కొక్కరు మహామేధావులు అవుతున్నారు, ఒక్కొక్కరు చాలా తక్కువగా జీవితం చేస్తున్నారు. కారణం ఏమిటి? దేవుడికి పార్షియాలిటీ లేదే, కానీ నేచర్కి ఉంది. ఎవరు ముందుకు సాగిపోతున్నారో తమ జీవితంలో వాళ్ళకి ఎవల్యూషన్ అడ్వాన్స్మెంట్ ఇస్తుంది. ప్రతి దానికి కూడా అడ్వాన్స్మెంట్ ఉన్నప్పుడు ఈ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఉందన్నప్పుడు ఆత్మ ప్రయాణం కేవలం ఒక శరీరానికి మనం కట్టిపెట్టి ఉంచేస్తామా? దాని యొక్క అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అది ఒక్కొక్క జీవిలో పెరుగుతూ పెరుగుతూ మానవ జీవితంకి వచ్చింది. మానవ జీవితం తర్వాత కూడా పరమ గురువులు, పరమ శరీరాలు, దివ్య శరీరాలతో జీవితం ఉంటుందని చెప్పారు. అలా వెళ్ళిన వాళ్ళే దివ్యాత్మలు, ఏంజిల్స్ అని మనం చెప్పుకునేవాళ్ళు, పరమ పురుషులు, పరమ గురువులు అని మనం చెప్పుకునేవాళ్ళు. సో ఈ ఆస్ట్రాలజీ నుంచి మనం చెప్పగలమా, లైక్ నెక్స్ట్ జన్మ ఉంటుందా లేదు ఇక్కడే ఆగిపోయింది అని ఏమైనా చెప్పగలమా? భవిష్యత్తులో ఈ మనిషికి ఇంకొక జన్మ ఉంటుందా లేదా అని జ్యోతిష్యం ద్వారా చెప్పొచ్చు. ఎన్ని జన్మలు గడిచాయని చెప్పొచ్చు, కానీ ఎన్ని జన్మలు ఉంటాయో చెప్పలేం. దీని యొక్క లిమిటేషన్ ఉంది. ఎన్ని జన్మలు ఉంటాయి ఇంకా అనే విషయం చెప్పలేం. కేవలం జ్యోతిష్య శాస్త్రంతో చెప్పలేం. జ్యోతిష్య జ్ఞానం పొందినటువంటి ఆధ్యాత్మికవేత్త, యోగ గురువు, పరమ గురువులు స్థితికి చేరినటువంటి వాడు చెప్పగలడు. అంటే ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఓన్లీ ద క్వాలిఫికేషన్ ఫర్ యువర్ ఆన్సర్. చాలా విషయాలు, చాలా సాధన అవసరం దీనికి సమాధానం చెప్పాలి అని అంటే. అవుతుంది జ్యోతిష్య ద్వారా, కానీ దృక్పథం సరిపోదు. కేవలం జ్యోతిష్యుడు చెప్పలేడు. అది. సో తేజ, రాశులు బట్టి మనం లవ్ లైఫ్ ప్రిడిక్ట్ చేయగలమా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి రాశికి కూడా ప్రతి మనిషికి, మనం ఇలా మాట్లాడుకుందాం, ప్రతి మనిషికి ఒక లగ్నం ఉంటుంది. సో లగ్నము అంటే పుట్టిన సమయాన్ని బట్టి నీకు వచ్చే ఫిక్స్డ్ పాయింట్ అని అనుకోవచ్చు. సో ఈ హొరోస్కోప్లో మీకు 12 గదులు ఉంటాయి. అందులో మీరు పుట్టిన సమయం బట్టి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నం నుంచి చూసుకుంటే కొన్ని పాజిటివ్ హౌసెస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ హౌసెస్ ఉంటాయి, కొన్ని ఓవర్ పాజిటివ్ ఉంటాయి, కొన్ని లక్కీయెస్ట్ ఉంటాయి, కొన్ని మన జీవితంలో వచ్చేటువంటి సంపద, కుటుంబము, వివాహము, సౌభాగ్యము, అదృష్టము, రాజ్యస్థానము, కర్మస్థానము, ఉద్యోగము, లాభము, నష్టము, వీటన్నిటికీ కూడా, శత్రువులు, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. సో మనం పుట్టిన ప్లేస్ బట్టి ప్రతి ఒక్క చేంజ్ ఏర్పడుతుంది, రైట్? అలా ఏర్పడినప్పుడు ఒక మనిషికి తన పాజిటివ్ రాసి ఏదైతే తెలుసుకుంటాడో చాలా పాజిటివ్ ఉంది. అదే నవతారక చక్రంలో చూసుకుంటే తన నక్షత్రం బట్టి పరమమిత్రతార, మిత్రతార, సాధన తార, ఇటువంటి పాజిటివ్ సైన్స్ ఉంటాయి. వీటితో పుట్టినటువంటి మనుషులు వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు కలుస్తాయి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కలుస్తాయి, వారి యొక్క అభిరుచులు కలుస్తాయి. ఇన్ని కలిసినప్పుడు మనసులు కలుస్తాయి, మాటలు కలుస్తాయి, ప్రేమ పుడుతుంది. సో అలా ప్రేమ జనరేట్ అవుతుందే తప్ప ఒక రాశి వాళ్ళకి ఇంకో రాశి వాళ్ళు లవ్ చేసేస్తారని చెప్పలేం. ఇవంతా ఓవరాల్ కాంబినేషన్ కానీ సెట్ అయినట్టయితే ఒక మనిషికి ఇంకో మనిషికి వాళ్ళ మధ్యన బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ ఫ్రెండ్షిప్ వరకు ఉంటుందా, మోర్ దెన్ ఫ్రెండ్షిప్ వెళ్తుందా, లవ్ వరకు వెళ్తుందా, రిలేషన్షిప్ వరకు వెళ్తుందా, మ్యారేజ్ వరకు వెళ్తుందా, లేదంటే జీవితాంతం ఉంటుందా అనేది వాటి యొక్క బాండింగ్ స్ట్రెంగ్త్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఈ జోడియాక్ సైన్స్ అనేవి సేమ్ జోడియాక్ సైన్స్ మ్యాచ్ అయితే వాళ్ళది కూడా సేమ్ మైండ్ సెట్, సేమ్ అభిప్రాయాలు ఉంటాయి కదా? పాతకాలంలో చెప్పారు అని అంటే అది కేవలం నమ్మకం కాదు, దాని వెనకాల ఏదో ఒక రహస్యం దాగే ఉంటుంది కదా. గరుడ పురాణం చదివితే అందులో వివాహ దాంపత్యంలో మొదటి రోజైనటువంటి తొలి రాత్రి, శోభనమ రాత్రి, ఫస్ట్ నైట్, భార్యాభర్తలు కలిసే టైం, ఎటువంటి పుత్రులు కావాలి, ఎటువంటి పుత్రికలు కావాలి, ఏ స్వభావంతో వాళ్ళు దిగి రావాలి. ఇప్పుడు ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించే ఆత్మ ముందుగా తండ్రి యొక్క శిరస్సున దాగి ఉంటుంది, చేరి ఉంటుంది. అక్కడి నుంచి తండ్రి గారి గర్భానికి వచ్చి చేరుతుంది.
అక్కడి నుంచి మనం చెప్పుకునే గెస్టేషన్ పీరియడ్ అంతా జరుగుతుంది, రైట్? దీనికి ఒక ముహూర్తం లేకపోతే, దీనికంటూ మనం మంచి చెడులు చూసుకోకపోతే నేచర్లో ఎన్నో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ రన్ అవుతూ ఉంటాయి. మీరు చెయ్యకూడని సమయంలో ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? అప్పుడున్నటువంటి ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఏది చేరాలో అది చేరుతుంది. అదే మనకి అంతా బాగుండాలి, ఒక మంచి పిల్లలు పుట్టాలి, మన జీవితం బాగుండాలి, తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనుకున్నప్పుడు ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని మొట్టమొదటిగా కలిసే ఆడమగలు మంచి ముహూర్తం చూసుకొని కలిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని గరుడ పురాణంలోనే చెప్పబడినాయి. సో మనకి పురాణాలే చెప్పబడినప్పుడు ఎటువంటి సమయంలో కలవాలి, ఎటువంటి సందర్భాల్లో కలవాలి, ఒక రోజులో సైతం ఏ ఏ సమయాల్లో ఏ ఏ కాలాల్లో కలవాలో కూడా చక్కగా వివరించినటువంటి శాస్త్రం భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం. సో అది మూఢనమ్మకం అయితే కాదు, గట్టి నమ్మకం, విలువైన నమ్మకం, పనికొచ్చేది, ప్రయోజనకరమైనటువంటిది. ఈ కంజెనిటల్ డిసీజెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కాంజెనిటల్ డిసీజెస్, రైట్? దీన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే జన్మ తరుబడి జన్మ, పునర్జన్మ సిద్ధాంతాన్ని కాస్త మనకి అవగాహన ఉండాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే ఆత్మ యొక్క ప్రయాణం. అది అనేక శరీరాలు దాటి అనేక సంవత్సరాలుగా, యుగాలుగా, మనకు చెప్పినట్టు 7 జన్మలు కాదు, 7 ఎవల్యూషన్స్ ఉంటాయే తప్ప కేవలం 7 జన్మలు కాదు. 7,000 జన్మలున్నా మనం ఆశ్చర్యపోవసరం లేదు. కేవలం 7 ఎవల్యూషన్స్ ఉంటాయి. మనిషి జీవితంలో పరమగురువు స్థితికి చేరే, మహోన్నతమైనటువంటి మహనీయుని స్థితి చేరే ముందు ఒక మనిషి 7 ఎవల్యూషన్స్ని దాటుతాడు. అది నిజం. అలా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటండి? అది అదే కంజెనిటల్ డిసీజెస్, కంజెనిటల్ డిసీజెస్, రైట్? ఈ ముహూర్తానికి ఉంటుందా అని అర్థం కాల. ఈ కంజెనిటల్ డిసీజెస్ కి ముహూర్తాలకి ఏమైనా లింక్ ఉందా అని? లేదు. ఓకే. కానీ ఒక రకంగా ఉంది. మరీ నెగిటివ్ టైంను చూసుకొని ఒక అమావాస్య సమయంలో కావచ్చు, కృష్ణాష్టమి సమయంలో కావచ్చు, కొన్ని సమయాలు కొన్నిటికి నిషేధించారు, ఈ సమయాల్లో కలవకూడదు అని చెప్పి. అయితే ఈ నెగిటివ్ టైమ్స్లో మొట్టమొదటి రాత్రులు జరగకూడదు. అలా జరిగితే ఉదయించే పుత్రులు అంటే జన్మించే పుత్రులు కొన్ని లోపాలతో పుడతారని ఉంది. అయితే అమావాస్య, అష్టమి ఇవైనా పర్వాలేదు, కానీ గ్రహణ సమయంలో కలవకూడదని స్ట్రిక్ట్గా చెప్పారు. ఎందుకంటే గ్రహణ సమయంలో చాలా వరకు ఎనర్జీస్ దిగి రావు. సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడని సమయంలో సూర్యుడి నుంచి వచ్చే శక్తి కానీ గ్రహ శక్తులు కానీ భూమి మీదకి దిగవు. అలాంటి సందర్భంలో నెగిటివ్ ఎనర్జీ కిందకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో నేచర్కి ఎగెనిస్ట్గా మేనిఫెస్టేషన్స్ చాలా జరుగుతాయి. ఆ టైంలో డెవలప్ అయ్యే ఆ బేబీ, ఆ ఎంబ్రియో చాలా డిఫెక్ట్స్కి గురయ్యే కారణాలు ఉన్నాయి. సో కొన్ని అమావాస్యలు, కొన్ని అష్టములు, దాంతోపాటుగా ఖచ్చితంగా ఎక్లిప్స్ ఈ గ్రహణ కాలాల్లో కలవకూడదు. దానివల్ల కాంజెనిటల్ డిసీజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇంకొక క్రేజీ ప్రశ్న, గ్రహాల కదలికల వల్ల సంతానంలో మార్పులు రావడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇది క్రేజీ కాదు, చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఎలా అంటే సంతానం మొదటి 7 సంవత్సరాలు మనం చూసుకుందాం. మొదటి 7 సంవత్సరాలు ప్రతి చిన్న పిల్లవాడికి కూడా, పుట్టిన ప్రతి పిల్లవాడికి చాలా వాల్యుబుల్ టైం. బికాస్ వాళ్ళు మైండ్ మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి, స్వభావ నిర్మాణం జరుగుతుంది. సో ప్లానెటరీ పొజిషను ఆ 7 సంవత్సరాల్లో కానీ కరెక్ట్గా ఉన్నట్టయితే చాలా అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది. అయితే అనుకూలించిన సమయం అయితే మొదటి 7 సంవత్సరాలు కొన్ని డిఫెక్ట్స్, కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్, కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కావచ్చు, దురభిప్రాయాలు కావచ్చు, వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా చైల్డ్హుడ్కి ప్లానెటరీ పొజిషన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అవి చూసుకొని కరెక్షన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో తేజ, ధనికులు అయ్యే రాశి ఏంటో చెప్పగలరా? ధనికులు ఈ రాశివారు అయిపోతారు, ఈ రాశివారు అవ్వరు అని కాదు, కానీ బలము, సంపత్తార లేదంటే సంపదనిచ్చే రాశి బలంగా ఉన్నట్టయితే, మంచి బలంతో ఉంటే ఏ రాశి వారైనా ధనవంతులు అవుతారు. వారికి వచ్చే సంపత్తార, లగ్నం తర్వాత వచ్చేది ఈ సంపదనిచ్చే, ధనాన్నిచ్చే రాశి. 2వ హౌస్ మనీ గురించి, ఫినాన్షియల్ సపోర్ట్ గురించి మాట్లాడుతుంది.
ఆ హౌస్ స్ట్రెంగ్త్గా ఉండి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఆ హౌస్ని సపోర్ట్ చేసినట్టయితే మంచి ధనం అనేది కుదురుతుంది. సో మీకు అది ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఏ కెరియర్కి ఏ రాశి బెస్ట్? డాక్టర్స్, ఇంజనీర్స్, అలా ఏ రాశికి ఏ కెరియర్ బెస్ట్ చెప్పగలరా? ఖచ్చితంగా గురువు అద్భుతంగా ఉన్నట్టయితే వృత్తులు ఎలాంటివి కలిసి వస్తాయి అని అంటే, మొదటి ఉపాధ్యాయ వృత్తి, టీచింగ్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ గురువుకి చాలా బాగా కలిసి వస్తాయి. ఈ శుక్రుడు బాగున్నట్టయితే ఫినాన్షియల్ సెక్టర్స్ బాగుంటాయి, ఈ మళ్ళీ మెడిసిన్ బాగుంటుంది, అదేవిధంగా స్పిరిచువల్ సెక్టర్స్ బాగుంటాయి. రాహువు బాగుంటాయి, అన్ని రకాల టెక్నికల్స్, ఏదైనా టెక్నాలజీతో సంబంధించింది బాగుంటుంది. నెప్ట్యూన్, ఇంద్రుడు బాగుంటే చాలా బాగుంటుంది. అండ్ వైద్య రంగంలో కావచ్చు, లేదంటే అనేక వైద్య రంగాలు ఉన్నాయి, ఈ అనేక వైద్య రంగాల్లో కావచ్చు, స్పిరిచువల్ హీలింగ్, ఆరా హీలింగ్, ఎనీ టైప్ ఆఫ్ హీలింగ్, యురానస్ బాగుంటే బాగుంటాయి. అండ్ డిఫెన్స్ సెక్టర్, మార్స్ బాగుంటే బాగుంటుంది, ఎనీ డిఫెన్స్ సెక్టర్, మార్స్ కానీ కరెక్ట్ సపోర్ట్గా ఉంటాయి. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఫినాన్షియల్ సెక్టర్ వేరు, బ్యాంకింగ్ సెక్టర్ వేరుగా మనం చూసుకున్నట్టే ఫినాన్షియల్ సెక్టర్కి శుక్రుడు బాగుండాలి, ఓన్ ఫినాన్షియల్ కంపెనీస్ వీటన్నిటికీ. అయితే బ్యాంకింగ్ సెక్టరు, ఫినాన్షియల్, ఫైనాన్స్ వీటి గురించి మళ్ళీ మనకి చంద్రుడు బాగుంటే చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. ఇక బుధుడు లా కావచ్చు, కోర్ట్ ఇష్యూస్ కావచ్చు, లాయర్లు, జడ్జిలు, వీళ్ళందరికీ కూడాను జడ్జి మళ్ళీ గురువు, ఇక్కడ అదేవిధంగా మనకి చెప్పుకునే గురువు బుధుడు బాగుంటే చాలా బాగుంటుంది. అండ్ సన్, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ జాబ్స్, గ్రేట్ పొజిషన్స్, ఇవన్నీ సన్. ఇక్కడ ఒక 2-3 ఉచ్చగ్రహాలు మంచి కాంబినేషన్లో ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఇంకా మనం కానీ చూసుకున్నట్టయితే ఒక 4 గ్రహాలు లేదా తారలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎవల్యూషన్ పెరిగింది, పుట్టిన సమయం బాగుంది, ఫలానా టైంకి రావాల్సినటువంటి ఆ గ్రహాల యొక్క అడ్వాన్స్మెంట్, వింశోత్తరి దశ చాలా బాగుంది, అన్నీ కలిసి వస్తాయి. చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అవుతారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అవుతారు. సో వీటి యొక్క ఎంత బలంగా ఉన్నాయి, ఆ బలం ఈ వయసుకు తగినట్టు ఉంటే ఖచ్చితంగా ఆ పని చెయ్యిస్తుంది నేచరు, అంత మంచి గొప్ప స్థితికి చేర్పిస్తుంది. సో రైట్ పొజిషన్, రైట్ టైం, రైట్ యాక్షన్ మీకు ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఎలా ఇలా అవ్వాలంటే ఏమైనా దారి ఉందా? మనల్ని మనం అర్థం చేసుకొని, మన జాతకాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని, మనలో ఉన్నటువంటి తప్పులు ఏమిటి, మనలో ఉన్న లోపాలు ఏమిటి, ఈ వేటిని సరి చేసుకుంటే మన లైఫ్ మొత్తం సెట్ అవుతుందని ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి ఆస్ట్రాలజర్ మీరు కలిసి మాట్లాడి మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఏం మార్చుకోవాలో ఏం చేసుకోవాలో తెలుసుకుంటే ఖచ్చితంగా లైఫ్లో చేంజ్ మొదలవుతుంది. ఫస్ట్ ఆ చేంజ్ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, మీకున్న ఫ్యాకల్టీస్ని ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటున్నారనే దాన్ని బట్టి ఖచ్చితంగా మీ అడ్వాన్స్మెంట్ ఆధారపడి ఉంటుంది. కేవలం పూజలు చేయడంతో మాత్రాన, ఏదో ఒక రెమెడీ చేసినంత మాత్రాన ఇంప్రూవ్మెంట్ రాదు. మైండ్ సెట్ కూడా చేంజ్ అవడం అవసరం కదా. ఆ మైండ్ సెట్ అవ్వాలి, మ్యాన్ సెట్ అవ్వాలి. అంటే మనిషి చేసే సెట్ ఆఫ్ వర్క్స్ సెట్ అవ్వాలి, వాటికి వాడి మైండ్ సెట్ అవ్వాలి, కర్మ సెట్ అవ్వాలి, బుద్ధి సెట్ అవ్వాలి, మనసు సెట్ అవ్వాలి, ఆత్మ సెట్ అవ్వాలి, ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వాలి, ప్లానెటరీ ఎనర్జీ సెట్ అవ్వాలి, వాడి ఫైనాన్స్ సెట్ అవ్వాలి, వాడి ఫ్యామిలీ పొజిషన్ సెట్ అవ్వాలి, వాడి యొక్క మ్యారిటల్ లైఫ్ సెట్ అవ్వాలి, వాడి యొక్క చిల్డ్రన్తో వచ్చే రిలేషన్ సెట్ అవ్వాలి, వాడి యొక్క అదృష్ట స్థానం, కర్మస్థానం, లాభస్థానం, వ్యయస్థానం అన్నీ సెట్ అవ్వాలి. అన్నీ సెట్ చేసుకుంటే వాడు ఇంకా కంప్లీట్గా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ సెట్టింగ్స్ చేసుకోమని మనకి జ్యోతిష శాస్త్రాన్ని సెట్ చేసి సెట్గా ఇచ్చారు. సో ఇంకా ఫన్ ర్యాపిడ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. యా ష్యూర్. బెస్ట్ రాశి ఫర్ లవ్. బెస్ట్ రాశి ఫర్ లవ్ ఇట్స్ ఆల్వేస్ స్కార్పియోన్. ఓకే. వరస్ట్ రాశి ఫర్ రిలేషన్షిప్స్కి క్యాప్రికాన్. బికాస్ అన్ని రాశుల్లోని కూడా వరస్ట్ కాంబినేషన్స్ ఉంటే అన్ని రాశులు కూడా అవుతాయి. బట్ ర్యాపిడ్ అన్నారు కాబట్టి క్యాప్రికాన్. బాగా ఈగోయిస్టిక్గా ఉంటారు, వాళ్ళతో కొద్ది కష్టంగా ఉంటుంది. బెస్ట్ కెరియర్ జోడియాక్ ధనుష్ రాశి, అదేవిధంగా వృషభ రాశి. ఓకే. ఎందుకు అలా? దే గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ది ఫ్యామిలీ, ప్రొఫెషన్, సెటిల్మెంట్, వీటికి ఎక్కువగా ఇస్తారు. ఓకే.
వెల్దియెస్ట్ జోడియాక్. వెల్దియెస్ట్ జోడియాక్ వృషభ రాశి అండ్ మనం చూసుకుంటే కుంభరాశి. ఎందుకంటే ఈ వెల్త్ జనరేట్ చేయడానికి కావాల్సిన సోర్సెస్ కొద్దిగా ఎక్కువగా దొరుకుతాయి ఈ రాశి వాళ్ళకి. అంటే బై బర్తే వాళ్ళు కొంత ఆ సామగ్రిని ఆ ఫ్యాకల్టీస్ని డెవలప్ చేసుకుని ఉన్న స్థలంలో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది, నాట్ అందరూ, మోస్ట్ ఆఫ్ ది 99%, 95% మీరు తీసుకోవచ్చు.